సో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకున్నా. సో ఒక వీడియో వచ్చేసి ఒక సిరీస్‌లోని లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట. సో బేసిక్‌గా ఒక వీడియో వచ్చేసి ఏంటంటే ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని అనేది ఒక ప్రమోషన్ అనేది ఇలా చేయడం అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక వీడియోలో బేసిక్ అయితే నేను 5 వేస్ అయితే చెప్పబోతున్నాను. హౌ టు ప్రమోట్ యువర్ వీడియో అనమాట. సో దీన్ని అనేది మనము ఒక ఆన్‌లైన్ పరంగా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ పరంగా కూడా చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయన్నమాట డిఫరెంట్ థింగ్స్. సో దాని గురించి రిలేటెడ్ అయితే ఫుల్ వీడియో ఉంటుంది. సో దాంట్లోకెళ్ళే ముందు ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి దీని గురించి. సో గైస్ నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియోని అసలు ప్రమోట్ చేయకండి. ఎందుకు నేను ఈ వర్డ్స్ అంటున్నా అంటే ఇప్పుడు మీరు కనుక ఒక 2 వీడియోలు 3 వీడియోలు అనేది ప్రమోట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆడియన్స్ రిటెన్షన్ ఏదైతే ఉంటుందో అది మిగతా వీడియోలకు రాదు. ఎందుకంటున్నా అంటే చాలా మంది కూడా 2, 3 వీడియోలకి బోర్ అయిపోతారు. నెక్స్ట్ వీడియోస్ ఎవరు చూడరు. సో యూట్యూబ్ అర్థం చేసుకునేది ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ అనేది మీ యొక్క ఛానల్ని అస్సలు గ్రోత్ చేయదన్నమాట. సో మీరు ఈ విధంగా అయితే ప్రమోట్ చేస్తే మళ్ళీ కూడా మాకు వద్దురా అభి నువ్వు చెప్పిందే మాకు కావాలి 5 వేస్ కావాలి అంటే మళ్ళీ కూడా నేను దాని గురించి కూడా చెప్తాను ఫైనల్లీ. అండ్ నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఇదే. ఎందుకంటే నేను ఈ యొక్క ఛానల్ డౌన్ కావడానికి ఒక మెయిన్ రీజన్. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఇలాంటి మీరు ఈ యొక్క చెత్త ప్రమోషన్ అనేది చేయొద్దు వీడియోకి అని నేను కోరుకున్నాను. అండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక 2-3 సార్లు చూసి పక్క పెట్టేసండి. అండ్ ఆ దేవుని దయ మళ్ళీ వస్తే లేకపోతే రావన్నమాట. ప్రమోషన్ అయితే ఇప్పుడు చేయకండి. అండ్ మళ్ళీ కూడా ఒక 5 వేస్ చెప్పాలి అని అంటే సో డెఫినెట్లీ ఒక 5 వేస్ అయితే మీ యొక్క ఛానల్ని అలాగే మీ యొక్క వీడియో అనేది బూస్ట్ ఖచ్చితంగా చేస్తుంది, గ్రో అనేది చేస్తుంది. సో దాంట్లో నుంచి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియాలో ఒక ప్రమోషన్ అనమాట. సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఒక టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్స్ అయితే మనం దాంట్లో ప్రమోట్ చేయడం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్స్ అదే షేర్ చేసి పెట్టడం అండ్ పోస్టులు క్రియేట్ చేయడం, స్టోరీలో పెట్టడం. సో ఆ విధంగా అనమాట. కొంతమంది మీ యొక్క ఫాలోవర్స్ కనుక్కుంటే డెఫినెట్లీ వేలో మీకు అనేది హెల్ప్ చేస్తారు, చూస్తారు మా అంటే ఒక 2-3 వీడియోలు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ పాయింట్ అయితే ఉంటుంది. సో సోషల్ మీడియా ప్రమోషన్లో అయితే భాగంగా అయితే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫాలోవర్స్ అనేది క్రియేట్ చేసి ఉంటే ముందుగానే డెఫినెట్లీ దాని అనేది బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియా ప్రమోషన్ ఎలా చేయాలి. ప్రమోషన్ ఎలా చేయడం అనేది దాంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక వీడియో తర్వాత ఒక ఎండ్ స్క్రీన్స్ అలాగే కార్డ్స్ అనేది పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, చాలా వీడియోస్ నుంచి చెప్తున్నా ఇది అనేది. సో దయచేసి ఇవనేది పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అయితే జనాలకు అనేది అర్థమైపోతుంది. అండ్ మీరు క్రియేట్ చేసినటువంటి ఆల్రెడీ ఏదైతే కంటెంట్ ఉంటుందో మీ ఒక ఎండ్ స్క్రీన్స్ అలాగే కార్డ్స్ అయితే పెట్టినట్టయితే అది అనేది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే బూస్ట్ అవుతుంది తప్పకుండా. అండ్ జనాలు చూస్తారు కూడా. సో ఆ విధంగా అయితే. సో గైస్ థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్. ఇదేంటంటే ఒక యూట్యూబ్ కమ్యూనిటీ ఉంటుంది కదా. యూట్యూబ్ కమ్యూనిటీ మనకి ఎప్పుడు వస్తుంది? ఒక మా అంటే ఒక 10 వీడియోలు పెట్టిన తర్వాతనో లేకపోతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే అయితే మనకి ఒక యూట్యూబ్ కమ్యూనిటీ అనేది వస్తుంది. 10 సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి అయితే వస్తుంది. అండ్ ఇదే విధంగా మనం అనేది ఒక యూట్యూబ్ కమ్యూనిటీలో అనేది పోస్ట్ చేయాలి. ఒక వీడియో లింక్ కావచ్చు, ఒక స్క్వేర్ షేప్లో ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసి అయితే పెట్టవచ్చు. దీని ద్వారా కూడా చాలా మందికి అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సబ్స్క్రైబర్స్కి ఒక నోటిఫికేషన్ రాలేదు ఒకవేళ అనుకుంటే దీని అనేది యూజ్ చేస్తే డెఫినెట్లీ ఒక వీడియో లింక్ ద్వారా కూడా వాళ్ళకి అనేది రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళు చూసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి సో గైస్ ప్రమోషన్లో భాగంగా ఒక ఫోర్త్ పాయింట్ వచ్చేసి కొలాబరేట్ అవ్వడం విత్ అదర్ యూట్యూబర్స్ అనమాట. బేసిక్గా దీంట్లో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా వేరే ఒక ఫ్రెండ్లీ ఒక నేబర్స్ అనుకోవచ్చు, ఒక యూట్యూబర్స్ వాళ్ళతో అయితే ఒక కమ్యూనిటీలో కలిసి ఉండాలి. కొలాబరేట్ కావాలంటే ఇలాంటి థింగ్స్ అయితే చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా అయితే రిటెన్షన్ అనేది చాలా వస్తుంది, గ్రోత్ కూడా అవుతుంది. అండ్ ఛానల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అయితే మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొలాబరేట్ ఎలా అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను చాలా మందితో అయినా లైక్ వినయ్ కుయ్య అండ్ డే స్టార్ గోపాల్, చిలకలగూడలో వచ్చేసి ఇమ్రాన్ ఖాన్, ముషాల్ సయ్యాద్ ఇలాగైతే చాలా మంది అయితే ఉంటారు. అండ్ లైక్ ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఈ యొక్క కొలాబరేట్ అవ్వడానికి. వాళ్ళని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా లైక్ క్రాంతి బ్లాగర్ అండ్ హిందీలో ధ్రువ్ రాటే, అభి అని వీళ్ళతో కూడా నాకు అయితే కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు బిలీవ్ చేయదు ఇదైతే వాస్తవం అనమాట. సో దట్స్ ఈ విధంగా అయితే కొలాబరేట్ అయితే అది అనేది మీ యొక్క ఫ్యూచర్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీ యొక్క ఛానల్ గ్రోత్ కూడా మంచిగా. ఫైనలీ ఒక ఫిఫ్త్ మేజర్ వే వచ్చేసి ఒక గూగుల్ యాడ్స్ అనమాట. మీ అందరికి తెలిసింది గూగుల్ యాడ్స్ అంటే ఏంటి. బేసిక్గా దాంట్లో అనేది మనము ఒక గూగుల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్లో అయితే మనం వెళ్ళేసి మన ఒక వీడియో ఒక లింక్స్ అయితే మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ దానికి రిలేటెడ్ కంటెంట్ లైక్ డిజైనింగ్ పరంగా కావచ్చు, ఎనీథింగ్ ఇట్ మేబీ మనం ఒక యాడ్ కూడా మనం అక్కడ పెట్టవచ్చు. కాకపోతే కొంచెం దాంట్లో అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. జనాలు ఒక వెబ్సైట్ని ఏ విధంగా అయితే విజిట్ చేస్తారు, మన ఒక యాడ్ కనిపిస్తే మనకు కూడా అంతే వాల్యూ అనేది ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఇది ఒక బెస్ట్ వే. చాలా మంది కూడా చేస్తారు. లైక్ గూగుల్ యాడ్స్ పెడుతుంటారు, స్టోరీలలో పెడుతుంటారు గూగుల్ స్టోరీస్లో. సో ఈ విధంగా అయితే చాలా ఉంటాయి అనమాట గూగుల్ రిలేటెడ్ థింగ్స్. అండ్ మీరు కావాలనుకుంటే గూగుల్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోస్ ఉంటాయి అనమాట. సో ఇవి ఓవరాల్గా అయితే 5 years దట్ రిలేటెడ్ టు హౌ టు ప్రమోట్ యూట్యూబ్ వీడియో ఇన్ పర్ఫెక్ట్ వే. బట్ నేను మాత్రం ఇవి అన్నిటి ఏది కూడా ఇంపార్టెన్స్ ఇవన్నీ ప్రిఫర్ అనేది చేయను. జస్ట్ బికాస్ నేను డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఛానల్కి అస్సలు ప్రమోషన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు కానీ ఒక్కరోజు నేను ప్రమోషన్ అనేది చేయలేదు. అండ్ ఐ థింక్ దట్స్ మై ప్లస్ పాయింట్.
అండ్ ఫైనల్లీ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను అవి చెప్పవద్దు అని అనుకుంటున్నాను జస్ట్ బికాస్ నేను దానికి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఓకే సార్, ఫైనల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీ యొక్క ఓన్ వర్క్ని మీరు అనేది ప్రమోట్ చేసుకోకండి. ఎందుకంటే దట్స్ మీన్స్ టు లైక్ మీ యొక్క సక్సెస్ రేట్ అనేది మీరే డౌన్ చేసుకున్నట్టయితే అనమాట ఎండ్ ఆఫ్ ది డే. అక్కడ అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒకవేళ మీరు కనుక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అయితే ఒక వీడియోని చూసి పక్కన పడేయండి. మిగతా దేవుడు ఇష్టం. అండ్ ఇట్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ అనమాట, జస్ట్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్. ఇలాంటి చెత్త ప్రమోషన్లు అనేది అస్సలు చేయకండి. అండ్ ఫైనల్లీ దట్స్ ఫర్ టుడే గైస్. ఓవరాల్గా అయితే ఒక సిరీస్లోని ప్రతి ఒక్క వీడియో కూడా అయిపోయినాయి, అండ్ ఇది ఫైనల్ వీడియో అనమాట. సో ఓవరాల్గా అయితే 15 వీడియోస్ దట్ రిలేటెడ్ టు హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అనమాట, పర్ఫెక్ట్ వే. అండ్ ఐ విష్ ఇవన్నీ కూడా మచ్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ ఫైనల్లీ దట్స్ ఫర్ టుడే గైస్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా అనుకుంటున్నాను, చాలా ప్లాన్స్ ఉన్నాయి, అండ్ కొత్త కొత్త కంటెంట్ రాబోతుంది. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ. దట్స్ అండ్ ఫైనల్లీ దట్స్ ఫర్ టుడే.